నోట్స్ మేకింగ్ అక్కర్లేదు అనేది నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా చెబుతున్న మాట. దానిదేముంది, ఒకప్పుడేమో ఐఏఎస్కి నోట్స్ మేకింగ్ కంపల్సరీ అన్నాను నేను, ఇప్పుడేమో అక్కర్లేదు అంటున్నాను. తప్పే ఉంది. డాక్టర్లు డయాబెటీస్కి ఒకప్పుడేమో హెచ్బిఏవన్సీ అంటే 6.5.9 వస్తేనే డయాబెటీస్ బాబోయ్ అన్నవారు, ఇవాళ కాదండి మారినాయి అని చెప్పి అంటలేదా? ఒకప్పుడు మనము ఒకటి ఏదైనా రిసోర్స్ తీసుకోవాలి అంటే మనకున్న అవైలబిలిటీ వేరు, లైబ్రరీకి వెళ్ళడమో మరొకటి. మరి ఇవాళ మనకి మారలేదా? ఎందుకు? 2 years బ్యాక్ మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో తెచ్చుకోవాలి అంటే గూగుల్లో కొడితే వికీపీడియాలో వచ్చేది. వికీపీడియాలో 10 పేజీలో 100 పేజీలో వస్తే అందులోంచి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సి వచ్చేది. మరి వాళ్ళ చాట్ జీపీటీ కానీ, పెర్ప్లెక్సిటీ కానీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ కానీ ఇలాంటి వాటిని అడిగితే నీకు 30 పదాల్లో కావాలా, 200 పదాల్లో కావాలా, 3 పదాల్లో కావాలా, తెలుగులో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, ఎలా కావాలంటే ఇస్తాం. మారలేదా? మరి మారిన విధానం, ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది ఉండేదే కాదు, ల్యాండ్ లైన్లో. మరి వాళ్ళు మారలేదా? ఒకప్పుడు నువ్వు ఇంట్లో ఉంటేనే నీతో మాట్లాడగలిగేది, నువ్వు ఎక్కడున్నా ఇవాళ మాట్లాడచ్చు, అమెరికాలో ఒక అంతరిక్షంలో ఉన్నా మాట్లాడచ్చు. మారలేదా? ఒకప్పుడు ఏదైనా భోజనం చేయాలి అంటే ఇంట్లో వండుకోవాలి, వాళ్ళు వండుకోకుండా హోటల్కి వెళ్ళకుండా ఇంటికే హోటల్ నుంచి స్విగ్గీ జొమాటో ద్వారా తెప్పించుకోవటం లేదా? ఒకప్పుడు ఆటో స్టాండ్కి వెళ్ళి ఆటో ఎక్కేవాళ్ళం, మరి ఇవాళ ఆటో వాడు మన ఇంటికి వచ్చేలాగా ర్యాపిడోలోను, ఓలాను, ఓబర్రో మరొకటో. నాకు తెలిసి ఫ్యూచర్లో ఖచ్చితంగా బస్సుల విషయంలో ఇలా ఉన్న ఆశ్చర్యం లేదమ్మో. అందుకని మారుతున్న లోకంతో పాటు ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా మారుతుందనే సత్యాన్ని గ్రహిస్తే నోట్స్ మేకింగ్ అక్కర్లేదు. సరే, నోట్స్ మేకింగ్ అక్కర్లేకుండా నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, నోట్స్ ఎలా పొందాలి అని ఇక్కడ చెప్పట్లేదు. కానీ నోట్స్ మేకింగ్ చేయకపోతే మాత్రం రోజు చేతిరాత్తో రాసేది ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను రోజు చేతిరాత్తో రాసుకుంటాను. నేను ఇవాళ కూడా నా చేతిరాత్తోటే ఉంటుంది. ఆ నోట్స్ కావాలంటే మా ఈ గురుకులం స్టూడెంట్ అడగండి, నా చేతిరాత్తో రాస్తా. మరి నిన్ను రాయొద్దంటున్నానంటే సరే పక్కన పెడతాం. మరి నువ్వు ఎలా చేయాలి అంటే సింపుల్ లాజిక్. అదేంటంటే రోజు డైరీ రాయి, ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ. ఆ రోజు ఎవడో తయారు చేసిన నోట్స్ చదివిన దాని మీద నీ ఓన్ వర్డ్స్లో రాయి. 3, రోజు ఏదో ఒక కరెంట్ అఫైర్స్నో ఏదో ఒక టాపిక్నో సరదాగా తీసుకుని నీ ఓన్ వర్డ్స్లో రాయి. 4, రోజు నీలో ఉన్న ఏదో ఒక ఎమోషన్ను, ఏదో ఒక థాట్ ప్రాసెస్ను, దేవుడున్నాడా మరొకటం రాదు అంటే నువ్వు రోజు రాయి. నోట్స్లు చేసుకుంటూ ఎక్కువ టైంని వేస్ట్ చేసుకోకు. వాళ్ళెవరో తయారు చేసిన లేదా నేను తయారు చేసిన నోట్స్ తీసుకో. దట్స్ ఆల్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.